ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యంలో అని మా ప్రోగ్రాంను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదువుకుందాం. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్యలో ఒక స్వరం పలుకుట్టినట్టు నాకు వినబడెను. హల్లెలూయా. చూడండి, మరి ప్రియులారా, మరి ఈ మూడవ ముద్ర ఈ దేవుడు విప్పినప్పుడు గుర్రం బయలుదేరుతుంది. నల్లని గుర్రం బయలుదేరుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఈ 5వ వచనం 6వ వచనము మరి వచనంలో ఉన్న ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకుందాం. హల్లెలూయా. తెలుసుకున్నప్పుడే వాక్యం యొక్క తీవ్రత మాకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, దీనికంటే ముందుగా ఈ గుర్రం యొక్క స్వభావం అర్థం కావాలంటే మొదటి 2 గుర్రాల గురించి మీకు అవగాహన ఉంటే తప్ప దీని గురించి అర్థం కాదండి. హల్లెలూయా. మీరు ప్రార్థనా ఛానల్ వారి యూట్యూబ్ ఛానల్లో, అలాగే నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు పాత ప్రోగ్రామ్స్ చూడొచ్చు. హల్లెలూయా. వాటిని చూడండి, వీటిని చూడండి. హల్లెలూయా. చూడండి, మరి ప్రాముఖ్యంగా మూడవ గుర్రం బయలుదేరిందంట. హల్లెలూయా. చూడండి, ఈ మూడవ గుర్రం బయలుదేరినప్పుడు ఏం జరుగుతూ ఉంది? హల్లెలూయా. మరి ఈ గుర్రము ఆశీర్వాదం తీసుకొస్తుందా, దీవెన తీసుకొస్తుందా, మరి లేకపోతే ఇంకా ఏం తీసుకొస్తుంది అనేది మనం చదువుతుండగానే అర్థమైపోతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి 2 గుర్రాలను మనం చూసినట్లయితే మొదటి గుర్రము భూమి మీదకి ఏంటంట తెల్లని గుర్రం శాంతిని తీసుకొచ్చింది. అందరూ అది ఆశీర్వాదం అనుకున్నారు. కానీ అతి కొద్ది కాలానికే, మేబీ 6 మంత్స్ లేదంటే 1 year లోపే అది అర్థమైపోయింది. అది అబద్ధమైన శాంతి, అబద్ధమైన మోసం అని. అంటే 2వ గుర్రము, ఎర్రని గుర్రము బయలుదేరి వచ్చేసరికి అది అంతా ఎవ్రీథింగ్ ఫ్రాడ్ అని తెలిసిపోయింది. హల్లెలూయా. అయితే చూడండి, ఎర్రని గుర్రము తీసుకొచ్చిన మోసం అంతా ఇంత కాదు. అది ఒక ప్రాంతానికి కాదు, ఒక రాజు కాదు, ఒక వీధి కాదండి, ప్రపంచమంతా ఈ 2వ గుర్రం ద్వారా వరల్డ్ వార్ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ 2వ గుర్రం మోసాన్ని అనుభవించి తేరుకునే లోపల మళ్ళీ 3వ గుర్రం బయలుదేరుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, 3వ గుర్రం వచ్చేటప్పుడు ఏంటంటే మొదటి దానికంటే 4 ఉంది 2వ గుర్రం యొక్క మోసము. అయితే ఇప్పుడు 3వ గుర్రం ఏంటంటే మొదటి దాంతో పోలిస్తే 10 రెట్లు మోసంతో కూడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏంటి ఆ 10 రెట్ల మోసాన్ని ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకంలోంచి 4 రకాల గుర్రాలు, 4 వేరు కాలాలు వస్తున్నాయి. ఏ గుర్రము భూమి మీదకి శాంతి కానీ, సమాధానం కానీ, ఆశీర్వాదం కానీ, దీవెన కానీ తీసుకురావు. హల్లెలూయా. చాలామంది అంటుంటారు, ఈ గుర్రాల మీదే వచ్చే వ్యక్తి 4 దశల్లో ఆ అంత్యక్రీస్తు ఇలాగా ప్రయాణం చేస్తాడు. అంత్యక్రీస్తు యొక్క పరిచర్య ఉంటుండేమో కానీ ఆ 4 గుర్రాల మీద వచ్చే వ్యక్తులు అంత్యక్రీస్తుకు సంబంధమే లేదు. హల్లెలూయా. అసలు ఒక మాటలో చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే, వాక్యాన్ని ఏంటంటే లోతులో నుంచి భూతత్వం పెట్టుకొని చూసి అసలు గుర్రాలే ఇట్స్ నాట్ రియల్. గుర్రాలు నిజం కాదండి. హల్లెలూయా. అదేంటన్నా, మరి బైబిల్లో 4 రకాల గుర్రాలు వచ్చే మనిషి, వారికి అధికారం, అన్ని విపత్తులు అన్నీ తీసుకొచ్చారు. అవును, నిజమే, అన్నీ రాయబడింది నిజమే, కానీ గుర్రాలు రావండి. హల్లెలూయా. అదేంటి అంటే, అవును, మరి అపోస్తులైన యోహాను గారికి దేవుడు అక్కడ చూపించే దర్శనాలు అది ఇట్స్ నాట్ రియల్. దేవుడు మర్మం రీతిగా, అలంకారప్రాయంగా, ఒక ఉపమాన రీతిగా, సింబాలికల్గా, మెటమార్పులుగా, రకరకాలుగా, అనేక కోణాలుగా ఇక్కడ భూమి మీద ముద్ర విప్పినప్పుడు భూమి మీద జరగబోయే పరిస్థితులని యోహాను గారికి తక్కువ కాలంలో అతి పెద్ద మ్యాటర్ అర్థం కావడం కోసము అలాగా ఇమేజ్ రూపంలో, దర్శన రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడ వారికి పరలోకంలో యోహాను గారు దర్శనాన్ని చూస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఆ 4 రకాల గుర్రాలకి అంత్యక్రీస్తుకు సంబంధం లేదు. హల్లెలూయా. గుర్రాలకి చూడండి, మీరు 4వ గుర్రం వచ్చే వారం తెలుసుకుంటున్నాం. 4వ గుర్రం యొక్క వ్యక్తి పేరు కూడా రాయబడింది. హల్లెలూయా. మరి అంత్యక్రీస్తు అని రాయబడాలి కదండి. హల్లెలూయా. బైబిలు అది అంత్యక్రీస్తుకు సంబంధించిందని, ఏ గుర్రం కూడా అంత్యక్రీస్తుకు సంబంధించిందని చెప్పబడలేదు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది, ఏ కాలము వస్తుందని కూడా అన్ని ఎవ్రీథింగ్ విల్ బి హిడెన్, అంతా కూడా సీక్రెట్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా
మరి పరలోకంలో మరి యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెరిచిన ఆ మూడవ ముద్రను తెరిచినప్పుడు ఇక్కడ మూడవ గుర్రం బయలుదేరుటను చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక విషయం తెలుసుకుందాం. మొదటి 2 ముద్రలు విప్పినప్పుడు యోహాను గారు సాధారణంగా దేవుని చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగిన ఆ స్క్రోల్ గ్రంథపు చుట్ట తెరవబడినప్పుడు లోకాసారంగా అయితే గ్రంథపు చుట్టలో టెక్స్ట్ రాయబడి ఉంటుందండి, అక్షరాలు రాయబడి ఉంటాయి. కానీ దేవుని చేతిలో ఉన్న దాంట్లో దెర్ ఈజ్ నో టెక్స్ట్ అట్ ఆల్. హల్లెలూయా. కేవలం యోహాను గారు మొదటి 2 ముద్రల ఫలితాన్ని చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. కానీ మూడవ ముద్రకు వచ్చేసరికి కేవలం కళ్ళతో చూడడమే కాదు, చెవులతో కూడా వింటున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆ విషయాన్ని లోతుగా మనం గమనిద్దాం, గ్రహిద్దాం. హల్లెలూయా. చూడండి, మరి ఈ మూడవ ముద్రలో ఇక్కడ ఏంటంట 2 రకాల ప్రకటనలు చూడగలం. చాలా లోతైన విషయాలు దాగి ఉన్నాయి, చాలా మరుగైన విషయాలు మూడో ముద్రలో దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ వాక్యములో ఒక్కొక్క పదం యొక్క అర్థాలు మొదట తెలుసుకుందాం, తర్వాత లోతులోనికి వెళ్దాం. హల్లెలూయా. అర్థాలు తెలుస్తుండగానే ఇంకా లోతులోనికి వెళ్లకుండానే అర్థమైపోతుంది. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ నేడు సమస్త ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి మెదడులో ఒక మెదిలే ప్రశ్న ఏంటంటే, ఎందుకు బైబిల్లో అన్ని వర్తమానాలన్నీ కూడా మరుగుగా రాయబడి ఉన్నాయి, అర్థం కాకుండా రాయబడి ఉన్నాయి, రహస్యంగా రాయబడి ఉన్నాయి? ఎందుకంటే అవునండి, దేవుడే అలాగా రాయించి పెట్టాడు. మరి రాయించే దేవుడు మరి సులువుగాను అర్థమయ్యే విధంగాను చిన్నపిల్లలకు సైతం డైజెస్ట్ చేసుకునే విధంగా రాసి ఉండొచ్చు కదా అని ప్రశ్న. నాకు కూడా ఈ ప్రశ్న వచ్చింది. నా తర్వాత మీకు కూడా ప్రతిరోజు ఈ ప్రశ్న మీ మనసులో మెదులుతుందని నమ్ముతున్నా. హల్లెలూయా. ఎందుకు దేవుడు అలా రాయించాడంటే అర్థం కాకుండా. చూడండి, బైబిల్ అంతా ఈజీగా అర్థమైపోతే వెంటనే చదివేస్తారు కథలాగా, వెంటనే మర్చిపోతారు. అలా చదవడం ఆలస్యం, అలా మర్చిపోవడం ఆలస్యం. అందుకనే దేవుడు ఏంటంటే అలా మర్చిపోతారు, తక్కువ చూపు చూస్తారు, చిన్న చూపు చూస్తారు, పెడచెవిన పెడతారు అనే ఉద్దేశంతో దేవుడు కఠినంగా రచించాడండి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం అవుతుంది అంటే ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి దేవుని వాక్యం మీద ఏంటంటే నేను వాక్యాన్ని భుజించాలని ఎవరైతే ఆసక్తితో ఉంటారో, ఎవరైతే అనుదినం ఆయన గడప దగ్గర కాచుకొని ఆ వాక్యాన్ని మరి ధ్యానిస్తుంటారో, ఏంటంటే 119 కీర్తన 18వ వచనంలో రాయబడినట్టుగా వాక్యం యొక్క లోతులు నేను చూడాలి, తెలుసుకోవాలి, గ్రహించాలని వెతికే వారికి ఈ వాక్యములో ఉన్న వజ్రాలు దొరుకుతాయి. హల్లెలూయా. విలువైన వాక్యం యొక్క మర్మాలు వారికి మాత్రం తెలుస్తాయి. హల్లెలూయా. వారు మాత్రమే గ్రహిస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు మరుగునుంచాడు. అంటే వెతికి శోధించి మరి కష్టపడి సాధించి వాటిని పొందుకొని వాటి ప్రకారం జీవించే వారికి మాత్రమే వాక్యంలో లోతులు తెలుస్తాయి. ఇంకా ఎవ్వరికి అర్థం కావు. హల్లెలూయా. అర్థం కానే కావు. అది దేవుడు పెట్టిన రూల్. హల్లెలూయా. సరే, ఇక్కడ వాక్యం తెలుసుకునే ముందుగా చూడండి, పరలోకంలో గొర్రెపిల్ల ముద్ర విప్పుతూ ఉంది. అయితే అక్కడ మూడో ముద్ర విప్పినప్పుడు గుర్రం వస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, గుర్రము మీద వచ్చే స్వారీ చేసుకునే వ్యక్తికి ఏ అధికారం లేదు. కేవలము గుర్రాల మీద వచ్చే వ్యక్తులకు సంపూర్ణ అధికారం లేనేలేదు. కేవలం వాళ్ళకి ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన అధికారానికి కూడా పరిమితులు ఉన్నాయి అని మనం ఇక్కడ చదువుతుండగా, నిదానంగా చదువుతుండగా అర్థమవుతాయి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యములో 5వ వచనంలోని అర్థాలు తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్మునని మూడవ జీవి చెప్పుట వింటిని, నేను చూడగా ఇదిగో నల్లని గుర్రం ఒకటి కనపడెను. ఏం గుర్రం అంటే నల్లని గుర్రము. హల్లెలూయా. సరే, నలుపు అంటే ఫస్ట్ తెలుసుకుందాం, అర్థం తెలుసుకుందాం. నలుపు అంటే దేని గుర్తు? దుఃఖానికి గుర్తు, ఆకలికి గుర్తు, మరణానికి గుర్తు, వేదనలకు గుర్తు ఉన్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, మనకి ఇది అర్థం కావాలంటే విలాప వాక్యములు 4వ అధ్యాయము 8వ వచనము మనం చదివినట్లయితే, అలాగే విలాపవాక్యంలో 5వ అధ్యాయం 10వ వచనంలో చూచినట్లయితే దాదాపుగా 2 వాక్యాల సారాంశం ఒకటే. ఇక్కడ ఏంటంట, మహాక్షామకాలం వచ్చింది. క్షామకాలం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంట, మరి ఆ కొరతకి మరి ఏంటంట ఆ మహాక్షామ వల్ల వారి చర్మాలు నల్లగైపోయినాయంట. హల్లెలూయా. నలుపుగా మారిపోయారంట. హల్లెలూయా. 2 వాక్యాల యొక్క సారాంశము 2 ఒకటే. 4, 8, 5, 10 2 చదువుకోనండి, వాక్యాలు రాసుకొని వాటిని ధ్యానించండి. హల్లెలూయా. చూడండి, అక్కడ నలుపు దేనికి గుర్తు? కొరతకు, మరి నష్టపోయిన దానికి గుర్తు, మరి తీవ్రమైన నష్టానికి, క్షామానికి, వారి పరిస్థితి మారిపోవడానికి మనం సాదృశ్యంగా మనం చూడగలం. హల్లెలూయా. సరే, ఒక మాటలో చెప్పాలంటే నలుపు అనేది దేవుని శిక్షకు గుర్తు, దేవుడిచ్చే అధికారికమైన తీర్పుకు గుర్తుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ నలుపు కాదు కానీ నలుపు గుర్రము. నలుపు గుర్రం దేనికి గుర్తు? హల్లెలూయా. అంటే చూడండి,
ఆనాటి ప్రజల యొక్క జీవన విధానానికి ప్రజలు జీవించే లివింగ్ స్టైల్, శైలి, జీవన విధానం యొక్క శైలికి అది గుర్తుగా ప్రతీకగా ఉన్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అంటే ఒక ఆధ్యాత్మిక మర్మానికి గుర్తు నల్లని గుర్రం. హల్లెలూయా. ఏంటి నల్లని గుర్రం అంటే చూడండి, ఈ నల్లని గుర్రం ఏం చూస్తుంటే ఆనాడు సమాజంలో ఆకలి, మరి తర్వాత కొరత, వేదన, మరణాలు, నష్టాలు, వేదనలను సూచిస్తుంది అని అంటారు. అది ఒక్కటే కాదండి. ఇక్కడ ఏంటంటే అది ఒక్కటే కాదు, కానీ నల్లని గుర్రం దేనికి ప్రాముఖ్యత ఉందంటే బయట ఉన్న కొరతలన్నిటినీ చూపించడమే కాకుండా ఒక వ్యక్తిలో అంతర్గతంగా అంటే ఆత్మ సంబంధమైన కొరతలను చూపించేదే నల్లని గుర్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి, పైకి ఆనాడు ఏంటంటే పైకి బాహ్యంగా అంత సమృద్ధిగా కనిపిస్తుంది, కానీ లోపల కొరతను నల్లని గుర్రం బయటపడుతుంది. చూడండి, తెల్లని గుర్రం వచ్చినప్పుడు అంతా శాంతిగా ఉందని అన్నారు, కానీ ఎర్రని గుర్రం వచ్చినప్పటికీ అది అంతా మోసం అని తెలిసింది. ఎర్రని గుర్రం వచ్చిన తర్వాత యుద్ధాలు తెలిసిపోయి అందరూ మరణించి ఎంతో నష్టకాలంలో, కష్టకాలంలో, శ్రమకాలంలో కూరుకుపోయినప్పుడు నల్లని గుర్రం వచ్చినప్పుడు మనుషుల లోపల దాగి ఉన్న దానిని ఇది బయటికి తెస్తూ ఉంది. హల్లెలూయా. నల్లని గుర్రం దేనికి సదృశ్యం అంటే ఆంతరంగంలోని విషయాలని బయటికి వెల్లడి చేయడమే. హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుకుందాం బైబిల్లో. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఇక్కడ ఈ మోసం ఏందంట, అంతర్గతంలో ఉన్న మోసం ఏందంట, ఇక్కడ ఆనాడు కరువు, వేదన, క్షామం వచ్చాయి కదా, అవన్నీ కరువు కాదు, క్షామం కాదు, కొరతలు కాదంట. ఏంటి మరి అంటే ఈ ఆమోసు 8:11లో అది అన్నపానములు లేకపోవట వలన కలిగిన క్షామం కాదు, కానీ యెహోవా మాట వినకపోనందువలన కలిగిన క్షామము, దేవునికి అవిధేయత చూపించినందువల్ల వచ్చిన తెగులు. అంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అంతర్గత స్థితిని బయటకు లాక్కొని వస్తుంది నల్లని గుర్రము. హల్లెలూయా. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. మరి 6వ వచనంలో చూసినట్లయితే ఈ నల్లని గుర్రం మీద వస్తున్న రౌతు చేతిలో ఒక త్రాసు ఉందంట అండి. హల్లెలూయా. త్రాసు దేనికి గుర్తు అంటే, త్రాసు అంటే తక్కెడ దేనికి గుర్తు అండి? కొలతకు గుర్తు, ఒక ప్రామాణికతకు గుర్తు, తూచి ఇవ్వడానికి గుర్తు, న్యాయంగా ఇవ్వడానికి గుర్తుగా మనం చూడగలం. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఇలా త్రాసు పట్టుకున్నారంటే ఆ వ్యక్తి చేతిలో, ఇది ఒక వ్యక్తి చేతిలో త్రాసు ఉంది అంటే అతనికి అధికారం ఉంది, అతడు న్యాయాన్ని కొలిచి ఇచ్చే అధికారం ఉంది అని అర్థం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రాచీన కాలంలో అంటే బైబిల్లో మరి పాత నిబంధన నుంచి చూస్తే ఎక్కువగా కొరతలు వచ్చినప్పుడు ఆహార ధాన్యాలని ఏంటంటే పాత్రలో కొలిసేవాళ్ళు, లేదంటే సాధారణంగా బస్తాలో కొలుస్తారు, అది యూనివర్సల్. అలాగే కొంచెం కొరత వచ్చినప్పుడు పాత్రలో కొలుస్తారండి. అయితే ఇక్కడ బస్తాలు కాదు, పాత్రలు కాదు, ఇక్కడ ఏంటంట తూకంలో కొలిచిస్తున్నారు. అంటే ప్రతి గింజ యొక్క బరువును మరి తూచి అమ్ముతున్నారు. అంటే కొరత 10 రెట్లు పెరిగిపోయిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగా ఈ చాలా తీవ్రమైన మహా సంక్షోభానికి గుర్తుగా త్రాసును మనం గమనించగలం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ త్రాసు వచ్చిందంటే విస్తారమైన కొరతలు ఉన్నట్టుగా, విస్తారమైన కొరత ఉన్నట్టుగా అది త్రాసు మనకి ఆ పరిస్థితులు ఉన్నట్టుగా త్రాసు చూపిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ త్రాసు నల్లని గుర్రం మీద తీసుకుని వచ్చే వ్యక్తి సాధారణమైన త్రాసు కాదండి. చూడండి, మామూలుగా బైబిల్ అంతట్లో చూస్తే త్రాసులు 2 రకాలు. ఒకటి న్యాయమైన త్రాసు, 2 కాదు చాలా రకాలు ఉన్నాయి. ఒకటి న్యాయమైన త్రాసు, ఒకటి అన్యాయమైన త్రాసు. రెండవది ఒకటేంటంటే దేవుని త్రాసు, రెండవది సాతాను త్రాసు, మూడవది మనుషుల త్రాసు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే 2 రకాలు. ఒకటి న్యాయమైన త్రాసు అంటే దేవుని అనుకుందాం, రెండవది అన్యాయమైన త్రాసు, సాతానుది కావచ్చు, మనుషులది కావచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఒక మాట చదువుకుందాం. మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ వాక్యం రాయబడి ఉంది, దొంగ త్రాసు యెహోవాకు హేయం అంట. దేవుడు ద్వేషిస్తాడంట. ఏంటంట? దొంగ త్రాసు. దొంగ త్రాసులో ఏమున్నాయి? మోసం ఉంది. హల్లెలూయా. త్రాసులో ఏముందండి? మోసం. అలా పట్టుకునే విధానంలో, ఇలా అన్బ్యాలెన్స్ చేసే విధానంలో మోసం దాగి ఉంది. హల్లెలూయా అని చూడండి. ఇక్కడ సామెతలు 11:1 చెప్పబడిన దొంగ త్రాసు గురించి రాయబడింది. అలాగే మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ కూడా అన్యాయమైన త్రాసును గురించి అక్కడ మరి ప్రజలు అన్యాయమైన త్రాసు కొలతలు బట్టి కొలుస్తున్నట్టుగా అక్కడ ఆమోసు గ్రంథంలో మనం చూడగలం. చూడండి, అన్యాయమైన త్రాసు ఇదే, ఆ దొంగ త్రాసు ఇదే. ఇక్కడ నల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి చేతిలో ఉన్న ఆ గుర్రము ఇది
అన్యాయమైన త్రాసే, దొంగ త్రాసే, మోసమైన త్రాసే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సాధారణంగా త్రాసు ఏం చేస్తాడంట, సహజంగా కొలవడానికి గుర్తు. హల్లెలూయా. కానీ ఈ త్రాసులో ఏం చేస్తాడంట, దీంట్లో 2 రకాల కొలతలు ఉన్నాయి. ఏంటంట, పేదవారికి ఒక కొలత, ధనవంతులకి మరొక కొలత. ఈ ఏంటంటే అసమానతలు, తారతమ్యాలు ఈ కొలతలో దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ త్రాసులో అంటే ఈ నల్లని గుర్రం మీద వచ్చే ఈ వ్యక్తి యొక్క చేతి త్రాసులో 2 రకాల కొలతలు ఉన్నాయి. ఒకటి ఏంటంట, మరి లోకానుసారమైన కొలత, రెండోది ఆత్మ సంబంధమైన కొలత. ఇప్పుడు వరకు తెలుసుకునింది లోక సంబంధమైన కొలత. హల్లెలూయా. ఏంటంటే నచ్చిన వారికి ఒకలాంటి కొలత, నచ్చని వారికి ఇంకో కొలత, ధనవంతులకి ఒక కొలత, పేదవారికి ఇంకో కొలత. ఇదంతా కూడా లోక సంబంధమైన కొలత. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన కొలత ఉందండి. హల్లెలూయా. ఈ త్రాసు తీసుకొచ్చే మోసం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మ సంబంధంగా కొలవడం ప్రారంభిస్తుంది. ఏంటంటే ఒక వ్యక్తిని బయట కాదండి, లోపల ఉన్న దానిని కొలవడం ప్రారంభిస్తుంది. ఈ కొలత వచ్చి ఏంటంటే విశ్వాసులు వీరు ఎంత మాత్రం దేవుని ఆరాధిస్తున్నారు, వీరికి ఎంత మాత్రం ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాయని తూచడానికి ప్రతి ఒక్క వ్యక్తిని చూడండి, అక్కడ లోకానుసారంగా ప్రతి గింజను కొలుస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆత్మీయంగా ప్రతి ఒక్క గింజ లాంటి ఒక గింజ ఒక వ్యక్తికి సాదృశ్యం. ప్రతి ఒక్క వ్యక్తిని కొలుస్తాడు. ఆ నల్లని గుర్రంలో ఉన్న వ్యక్తి, అదే ఆ వ్యక్తి యొక్క మోసము, అదే ఆ వ్యక్తి యొక్క నైజము. మొదటి గుర్రములో ఎవ్వరికి, ఏ ప్రజలకి మోసం జరిగినట్టు కనబడలేదు, కొంతకాలం తర్వాత జరిగింది. కానీ రెండవ గుర్రంలో వెంటనే కుటుంబాలకి, రాజ్యాలకి, దేశాలకి విపరీతమైన నష్టం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటిలోనికి మోసం వచ్చింది. మొదటి గుర్రం మోసము కేవలం రాజులకి జరిగిపోయింది, రాజులకి, దేశాలకి. రెండవ గుర్రము దేశాలకి, కొన్ని ప్రాంతాలు జరిగింది. మూడవ గుర్రం మోసము ప్రతి ఇంటిలోనికి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ప్రతి గింజ కొలవబడతా ఉంది. ఏంటి కొలిచేది? ఇక్కడ చూడండి, మనం రెండవ కొలత చూస్తున్నాం. హల్లెలూయా. బైబిల్లో చూస్తే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కొలుస్తాడు. దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. చూడండి, ఒక పాట చాలామంది పెద్దలు పాత పాట పాడతారు. అడుగుతాడమ్మా నిన్ను లెక్క అడుగుతాడమ్మా, నీవు చేసే పనులన్నీ లెక్క అడుగుతాడన్నా. హల్లెలూయా. చూడండి, పాట పాడతారు, చాలా మంచి పాట, చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఎవరు రాశారో ఐ డోంట్ నో అబౌట్ హిమ్. హల్లెలూయా. కానీ ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని, చిన్న పిల్లలు వదులుకొని వృద్ధుల వరకు ప్రతి వారిని లెక్క అడుగుతాడు. అలా అడిగే ముందుగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని వడపోస్తాడు, తూకంలో వడపోస్తాడు. నువ్వు ఎంత మాత్రం విశ్వాసంలో బలంగా ఉన్నావు, ఎంత మాత్రం దేవుని ఆరాధిస్తున్నావు, నీ ఆత్మీయంగా నువ్వు ఎంత బలవంతుడు అని కొలవడం ప్రారంభిస్తారు. చూడండి, ఉదాహరణకి దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒకానొక దినము బెల్షస్సర్ రాజును కొలుస్తున్నాడు. ఏంటంట, మేనే టెకెల్ ఫార్సిన్, ఇదిగో దేవుడు నిన్ను త్రాసులో లెక్క చూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడితివి. హల్లెలూయా. అలాగా ఒక వ్యక్తిలో దాగి ఉన్న దానిని బయటికి తీసి కొలవడమే ఈ దొంగ త్రాసు యొక్క లక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, త్రాసు గురించి తెలుసుకున్నాం, త్రాసు యొక్క అర్థం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ దేనారము, ఇక్కడ ఏం రాయబడిందండి, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, ఆ దేనారమునకు 3 సేర్లు ఇవ్వాలని అనియు రాయబడి ఉందండి. దేనారం అంటే చూడండి, ఇక్కడ ఫుట్ నోట్ చూస్తే 4వ నంబర్ ఫుట్ నోట్ చూసినట్లయితే అక్కడ ₹1.5. దేనారం అంటే ఇక్కడ దానికి అర్థము ₹1.5 అని చెప్పారు. సరే, ఆ దినము ఒక వ్యక్తి యొక్క కూలి ఒక దేనారంతో సమానం, ₹1.5 కూలితో సమానం. అయితే ఏంటంట, ఒకప్పుడు ఒక వ్యక్తి ఒక దేనారంతో ఒక బస్తా ధాన్యం కొనుక్కునేవాడు, గోధుమలు. అయితే మరి ఆనాటి కాలంలో ఏంటంట, ఒక దేనారంతో కేవలము ఒక పూట, చూడండి, ప్రతి వ్యక్తి 3 పూటల మరి ఆహారం కొని తింటాడు. 3 పూటల 3 పూటల తింటారు కదండి. అలాగే అతని వ్యక్తే కాదు, మరి అతని భార్య బిడ్డలు అందరూ కూడా 3 పూట్ల అలాగా నెలకు సరిపడా మరి కొనుక్కునేవాళ్ళు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంట, దేనారము అంటే ఒక వ్యక్తి యొక్క దినసరి కూలి. హల్లెలూయా. దినసరి కూలి ఏంటంట, అతను ఒక పూట తినే భోజనానికి ఒక వ్యక్తి 3 పూట్ల తినలేడు, కానీ ఒక వ్యక్తి యొక్క సంపాదించే కూలితో ఒక పూట మాత్రమే తినగలడు. హల్లెలూయా. దేనారం అంటే అర్థమైంది. తర్వాత చూడండి, గోధుమలు ఎవలు. గోధుమలు అనేటి ఆనాటి చాలా
ప్రాముఖ్యమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఆహారానికి గుర్తుగా మనం చూడగలం. యవల్ అనేది సాధారణమైన పేద ప్రజలు తినే చాలా చీప్ క్వాలిటీ మరి లో క్వాలిటీ ధాన్యంగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, మరి అంటే 3 రెట్లు దీనారానికి ఒక సేరు వస్తున్నట్లయితే యవలు 3 సేర్లు వస్తున్నాయి. అంటే 3 రెట్లు కంటే మరి తక్కువగా ఉన్న దాని వాల్యూ తక్కువ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇంకా దాని తర్వాత నూనె ద్రాక్షారసము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నూనె ద్రాక్షారసం రాయబడింది, కానీ దీనికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఏంటి 2 రకాల అర్థాలు? లోకానుసారంగా చూస్తే నూనె మరి ఆహారమే, నూనె పానీయమే, ఆహార పానీయమే. అలాగే ద్రాక్ష రసం కూడా ఆహార పానీయమే, ఆహారమే. హల్లెలూయా. భూ సంబంధమైన వస్తువులే, ఆహార వస్తువులే. హల్లెలూయా. చూడండి, అక్కడ వాక్యము ఒక హెచ్చరిక చెబుతుంది. నూనెయు ద్రాక్షారసమును ఏం చేయొద్దంట, పాడు చేయొద్దు. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారు? 2 వ్యక్తులకు చెప్తున్నారు. ఇక్కడ 2 రకాల ద్రాక్షారసము మరి అలాగే నూనె ఉన్నట్టుగా 2 రకాలుగా ఉన్నట్టుగా చూస్తాను కదా. మొదటి రకం ఏదంటే ఈ లోకానుసరమైన ఆహారానికి గుర్తు. ఇకైతే ఎవరికి హెచ్చరిక చెప్తున్నారు? ధనవంతులకి. పేదవారు కొనలేక మరి అల్లాడిపోతుంటే ధనవంతులు మరి నానాటికి ధనవంతులు అవుతూ ఏంటంటే వారికి ఏ తేడా లేదు, మొదట కొరత వారికి తెలియడం లేదు. వారు ఏంటంటే మరి ఎప్పటిలాగానే సాధారణంగానే వారి విలాస భోగభాగ్యాలను కూడా జరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వారిని ఇక్కడ ధనవంతులని చెప్తున్నా అంటే దయచేసి మీరు ద్రాక్షారసము అలాగే నూనెని వ్యర్థం చేయొద్దు, పేదవారికి సాయం చేయండి, కొరతలో అనేకులను ఆదరించండి అని వారిని హెచ్చరిస్తున్నట్టుగా ఇది అంత్యక్రీస్తు కాదు. అలాగే ఏంటంటే పరలోకంలో స్వరం వింటున్న యోహాను కాదు, ఇంకా ఎవరికి కాదండి. ఎవరికంటే ధనవంతులకి మాత్రమే ఈ హెచ్చరిక. హల్లెలూయా. సరే, ఇంకొక ఇక్కడ దేవుడు ఏంటంటే నూనెను ద్రాక్షారసము పాడు చేయొద్దని చెప్పే 2వ హెచ్చరిక, 2వ రకం ఏంటంటే నూనె దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మ గుర్తు. ఆత్మీయంగా చూస్తే ఏంటంటే ద్రాక్షారసము దేవుని రక్తానికి గుర్తు. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ మరి నూనె మరి ద్రాక్షారసం పరిశుద్ధాత్మను, దేవుని రక్షణ వాక్యము, తర్వాత అలాగే దేవుని రక్తం దేనికి అంటే సామాన్య ప్రజలందరికీ వర్తిస్తుంది. మీరు పరిశుద్ధాత్మను, దేవుని రక్షణను, మీ విశ్వాసాన్ని పాడు చేయొద్దు అని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూడగలం. అర్థాలు తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అలాగే మనం పాడు చేయొద్దంటూ కూడా తెలుసుకున్నాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ అన్ని అర్థాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాం. హల్లెలూయా. ఇంకా మరింతలోకి వెళ్దాం. చూడండి, మొదటి గుర్రం వచ్చినప్పుడు ఒకలాంటి మోసం జరిగింది. ఒకంత 1 fold వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఎర్రని గుర్రం వచ్చినప్పుడు మరి నష్టము, మోసం 4 రెట్లుగా పెరిగింది. కానీ నల్లని గుర్రం లోకంలోనికి వచ్చినప్పుడు ఏందంట, ఈ మోసం 10 రెట్లుగా మారిపోయింది. ఏంటి 10 రెట్లు? 10 రకాల మోసం. నల్లని గుర్రము లోకాన్ని తీసుకొచ్చేది ఆశీర్వాదాలు, దీవెనలు, వరాలు, మేలులు కాదండి. ఈ నల్లని గుర్రం తీసుకొచ్చే మోసం ఏంటో 10 రకాల మోసము మరి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి 10 రకాల మోసం? ఏంటి 10 రకాల హెచ్చరిక? నల్లని గుర్రము తీసుకొచ్చే నష్టాలు ఏంటి, ఎంత తీవ్రంగా ఉంటాయో మనం వినబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ 3వ గుర్రం యొక్క మోసం ఏంటంటే, మొట్టమొదటి మోసం ఏంటంటే ఆహారం సమృద్ధిగా ఉందని పైకి చెప్తుంది. ఏంటంట కంటి తొడుపు మోసం. హల్లెలూయా. ఏంటంటే ఒక అబద్ధం, ఒక భ్రమపరిచే మోసం ఇది. ఏంటంటే ఆహార సమృద్ధిగా ఉంది, చూడండి సమృద్ధిగా ఉంది అని చెప్తుంటారు. కానీ ఆహారం అలాగా సమృద్ధిగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలు కొనలేరు. హల్లెలూయా. ఏంటంటే ఇది వరకు కొనేదానికంటే 10 రెట్లు పెరిగిపోయాయండి. హల్లెలూయా. ఇది వరకు ఒక వ్యక్తి ఒక దిన సంపాదన కూలీతో ఏంటంటే ఒక బస్తా కొనే వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఒక్క పూట మాత్రమే కొనగలుగుతున్నాడు. సామాన్యులు కొనలేరు. కేవలం ధనవంతులకు మాత్రమే సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. సమృద్ధిగా ఉంది అనేది కేవలం ధనవంతులకే. హల్లెలూయా. ఇక్కడ మోసము పైకి సమృద్ధిగా ఉందని చెప్పే మోసం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే అది సామాన్యులని ధనవంతులని వేరు చేసే మోసము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పెద్ద మోసం, ఒక కపటమైన కుట్ర దాగున్నట్టుగా చూస్తున్నాం. రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ ఆకలిని ఆయుధంగా మార్చేస్తుంది. హల్లెలూయా. ఈ గుర్రం, నల్లని గుర్రం యొక్క రెండవ మోసం ఏంటంటే ఆకలిని అది ఒక ఆయుధంగా మార్చేస్తుంది. ఏంటి అంటే చూడండి, ఇక్కడ లోకంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తా ఉంది. హల్లెలూయా. అలాగే సాధారణంగా మనకు
అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, మనకి ఏ కొరత లేదు. అలా ఏ కొరత లేనప్పుడు సంతోషంగా దేవుని వైపు చూస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని దగ్గర వచ్చి చూస్తాం. హల్లెలూయా. కానీ కొరతలు వచ్చిన వెంటనే దేవుని దూషించడం ప్రారంభిస్తాం. అదే ఇక్కడ ఈ మోసం. ఇక్కడ ఈ నల్లని గుర్రం తెచ్చిందంటే విపరీతమైన కొరత తెస్తే ఏంటంటే విపరీతమైన కొరతలు తెచ్చిపెడితే ప్రజలందరూ కూడా దేవుని దూషించడం ప్రారంభిస్తారు. మరి దేవుని మరిపింపజేయడమే. హల్లెలూయా. ఇంకా ఏంటంట అక్కడ ఆ వ్యక్తి యొక్క అంత్యక్రీస్తు యొక్క నా మాట వింటేనే మీరు బ్రతుకుతారు అన్నటువంటి అది సీన్ క్రియేట్ చేయడమే ఈ రెండవ వాక్యం యొక్క మోసం. హల్లెలూయా. మూడవదిగా చూస్తే ప్రతి మనిషిని జీవితాంతం బానిసలుగా మార్చివేయడమే ఈ మూడవ గుర్రం యొక్క అతి ముఖ్యమైన మోసము. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి తన సాధారణ కూలితో ఒక పూట తింటే అతను 3 పూటలు తినాలి, అతను భార్య బిడ్డలు తినాలి. మరి ఎలా చేయాలి అంటే కేవలం అతను బ్రతికేది ఆహారం తినడానికి కోసం ఒక జీవించే యంత్రంగా మార్చివేస్తారు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారంటే వారిని శారీరకంగా దోపిడీ చేయడమే కాకుండా ఆత్మీయంగా దోపిడీ చేయొచ్చు. హల్లెలూయా. ఈ మోసం ఏంటంటే ఆత్మీయంగా దోపిడీ చేయొచ్చు. ఏంటంటే శరీరంగా కష్టపడేటప్పుడు ఇంకా దేవుని మీద ఎలా ఆధారపడతాడు? హల్లెలూయా. ఏంటంటే ఈ ఆకలి తీర్చుకోవడానికే శ్రమ పడుతున్నప్పుడు ఇంకా అతడు ప్రశాంతంగా ఉండి ఎప్పుడు దేవుని ఆరాధిస్తాడు? అలాగా దేవునికి దూరం, ఆకలితో దేవునికి దూరం చేయడమే ఈ మూడవ మోసం. హల్లెలూయా. నాలుగోది చూస్తే త్రాసు యొక్క మోసం. త్రాసు ఉంది కదండి, త్రాసు ఏం చేస్తంట ధనవంతునిగా చేస్తుంది, బీదవాడిని మరింత బీదవానిగా చేస్తుంది. కేవలం ధనవంతుని మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఏంటి త్రాసులో మోసం అంటే అసమానతలు చూపించడానికి పేదవాడిని బీదవాడిగా చేసి నీవు ఇదిగో నాకు లోబడితేనే. చూడండి, ఇక్కడ త్రాసు ఏంటంటే కొందరి వ్యక్తుల చేతిలోకే అధికారం వెళ్ళిపోతుంది, కొంత ప్రభుత్వంలోకే అధికారం వెళ్ళిపోతుంది. ఆ ప్రభుత్వానికి దాసులైనప్పుడు, ఆ ప్రభుత్వానికి బానిసలైనప్పుడు, ఆ వ్యక్తులకి లోబడినప్పుడు అప్పుడు మాత్రమే నేను మీకు తిండి పెడతాను, లేకపోతే మీరు చచ్చిపోతారు అని ఏంటంటే దేవుని మరిపింపజేసే మోసమే. హల్లెలూయా. అసమానతలు తెచ్చి లోకంలో ప్రజల మధ్య అసమానతలు తెచ్చి ఏంటంటే దేవుణ్ణి ద్వేషించే మనస్సుకి తీసుకురావడమే. ప్రజలు నిరాశలకు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వెంటనే దేవుని మర్చిపోతారు, దేవుని దూషిస్తారు. ఇదే నాలుగవ మోసం. హల్లెలూయా. ఐదవది మనం చూచినట్లయితే ఏంటంటే ఇక్కడ అధికారము కొందరు వ్యక్తులకు వెళ్ళిపోతుందండి. ఒక వ్యక్తిలోకి వెళ్ళిపోవచ్చు, అది అంత్యక్రీస్తుకి చేతులకి వెళ్ళిపోవచ్చు. దానికి సూచనగా ఉండిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలే అధికారము ఒక వ్యక్తిలోకి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి ఏంటంటే ఏకఛత్రాధిపత్యం అయిపోతుంది. అతన్ని ఆరాధిస్తేనే, అతని మాట వింటేనే, అతనికి లోబడితేనే, అతను చెప్పినట్టు చేస్తేనే ఆహారం దొరుకుతుంది, లేదంటే చనిపోవాల్సిందే అన్న విధంగా అలాగా బానిసలుగా మార్చేస్తాడు. ఇది ఐదవ మోసం. ఆరోదిగా చూస్తే అతి ప్రాముఖ్యమైన మోసం. వినడానికే మరి శరీరం గగ్గో ఏంటంటే వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి. ఏదంట 666 ముద్రకు పునాది ఇక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. 666 ముద్ర ఇక్కడి నుంచే. ఈ కొరత వల్లే ఆ 666 ముద్రకు పరిష్కారము. ఈ కొరత ఆ ముద్రకు పరిష్కారము అంటే ఇక్కడ ఆలోచన టర్నింగ్ పాయింట్ ఇక్కడే. 666 ముద్ర యొక్క రూపురేఖలు ఇక్కడ ప్రారంభమవుతాయి. ఈ ముద్ర వేస్తేనే అమ్మొచ్చు, కొనొచ్చు. తక్కడ దేనికండి? అమ్మడానికి, కొనడానికి. హల్లెలూయా. 666 సూచన ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మేబీ ఇక్కడ నుంచే ఈ ఐడియా ఇంప్లిమెంట్. హల్లెలూయా. తర్వాత ఏడవదిగా చూస్తే ఆత్మీయంగా ప్రజలంతా అందులైపోతారు, గుడ్డివారైపోతారు, ఆకలికి అలవాటుపోయి దేవుని వాక్యాన్ని ఏంటంటే మనిషి బ్రతకడానికి ఏంటంటే శారీరక ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారం కావాలి. శారీరక ఆహారం మీదనే మనిషి అంతా దృష్టి ఉంది, ఆత్మీయ ఆహారాన్ని మర్చిపోయారు. వాక్యాన్ని ప్రార్థన చేయడం, దేవుని ఆరాధించడం, ప్రార్థన చేయడం అన్నీ మర్చిపోతారు. హల్లెలూయా. అలాగే ఏంటంటే ఎంతసేపు ప్రజలు ఏంటంటే డబ్బు ఉంటేనే మనకు భద్రత, డబ్బు ఉంటేనే మనం బ్రతకగలం ఏంటంటే దేవుని స్థానాన్ని డబ్బు ఆక్రమిస్తుంది, సంపద ఆక్రమిస్తుంది. హల్లెలూయా. ప్రజలంతా గుడ్డివారులైపోతారు, ఆత్మీయంగా అంధత్వంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అలా తీసుకెళ్ళడమే ఈ గుర్రం యొక్క నల్లని గుర్రం యొక్క మోసంగా చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇంకోటి ప్రాముఖ్యంగా 8వ మోసం ఏంటంటే అన్ని కుటుంబాల్లో గొడవలే, అన్ని కుటుంబాల్లో అసమాధానం, అన్ని కుటుంబాల్లో నెమ్మది. ఎందుకంటే డబ్బు ఉండదు, కొరత, ఆహారం కొరత ఉండదు. ఎవరు కొనాలన్నా విపరీతమైన డబ్బు పెట్టి కొనాలి. ఎందుకంటే
ఇంట్లో ఈ కొరత వల్ల ఇంట్లో భార్యాభర్తలు గొడవలు, అసమాధానం, నెమ్మది, దీనివల్ల ఏంటంటే వీళ్ళకు అసమాధానము ఏర్పడి దేవుని మర్చిపోతారు. హల్లెలూయా. నల్లని గుర్రం అంత్యక్రీస్తు గుర్తు కాదు. ఆ ప్రభావం దిగి వచ్చినప్పుడు ఆ పరిస్థితులని అంత్యక్రీస్తు తనకు అనుకూలంగా మార్చేసుకొని వాడుకుంటాడు. గనుక ఇలాంటి ప్రభావంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడే నీ మనసు మార్చుకో. హల్లెలూయా. నీ ప్రయత్నాలు మార్చుకో. ఏంటంటే ఈ శ్రమలలో నువ్వు చిక్కబడక ముందే నీ మనసు మార్చుకొని దేవుని తట్టు తిరుగు. హల్లెలూయా. వచ్చే వారం 4వ గుర్రం గురించి తెలుసుకుందాం. దేవుడి ఇచ్చిన వాక్య భాగం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.